ఇవన్నీ కూడా డిసెంబర్ నుంచి నడుస్తున్న చర్చల ఫలితాలని చెప్పొచ్చు ఇవన్నీ కూడా. ముఖ్యంగా జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోబాల్, చైనా విదేశాంగ మంత్రి వాంగి మధ్య జరిగిన చర్చలు కీలకమని చెప్పొచ్చు. ఆ సమయంలో ఎల్ఏసీ దగ్గర ఉద్రిక్తతను తగ్గించే ఒప్పందం కుదిరింది. అప్పుడే గస్తీ విషయంలో, సరిహద్దులో గస్తీ విషయంలో సమన్వయంతో శాంతి కోసం పనిచేయాలని డిసైడ్ అయిపోయిన 2 దేశాలు. అప్పటి నుంచి కొంచెం మంచిగా ఉన్నాయి 2 దేశాల మధ్య పరిస్థితులు. సో అటువైపు నుంచి అంటే బార్డర్ నుంచి టెన్షన్ తగ్గిందని చెప్పొచ్చు మనకి భారత్కి. మరోవైపు చైనా ముందు నుంచి కూడా పాక్ను వాడుకోవాలని చూస్తుంది. అంతకన్నా ముందు నుంచే అమెరికా మద్దతు పాకిస్తాన్. ఎందుకంటే పెద్ద దేశం భారత్ను ఎదుర్కోవాలంటే మన శత్రు దేశం, పక్కనున్న దేశం, దాయాది దేశం పాకిస్తాన్తో, మరొక కన్నింగ్ కంట్రీతో ఈ 2 దేశాలు కలిసి పనిచేస్తున్నాయి అనమాట. అప్పటి నుంచి కూడా భారత్ను ఎదుర్కోవడానికి, భారత్ను అడ్డుకట్ట వేయడానికి ఇంకా ఆ 3 దేశాల ఇది మార్చుకున్నాయి 2 దేశాలు కూడా. పాకిస్తాన్ నుంచి అణుస్థావరాలు మెయింటైన్ చేస్తూ వస్తుంది అమెరికా. మొన్న ఆపరేషన్ సింధూర్ సందర్భంగా వాటి దొంగతనం కూడా బయటపడ్డది కదా. అందుకే కదా ట్రంప్ స్వరం మారింది.